ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తూర్పుగోదావరి జిల్లాలో కాపు రాజకీయం సెగలు పుట్టిస్తోందా? గాదె సాయి కృష్ణ డెత్ కేసు తర్వాత వైసీపీ కాపులు వర్సెస్ కూటమి సర్కార్ అన్నట్టుగా సీన్ మారిందా? ఈ రెండు పార్టీల నేతలు వరుస సమావేశాలతో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారా? ఓవైపు వైసీపీ కాపుల సమావేశం, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసిందా? ఈ కుల రాజకీయాలు ఇప్పుడు మరిన్ని కులాలకు పాకుతాయనే చర్చ జరుగుతోందా? విజయవాడలో గాదె సాయికృష్ణ డెత్ కేసు తెరపైకి వచ్చాక కాపు సామాజిక వర్గం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నెల 21న అంబేద్కర్ కోనసీమలోని రామచంద్రపురంలో వైసీపీ రాష్ట్ర స్థాయి కాపు నేతలు సమావేశాన్ని వైసీపీ నిర్వహించింది. కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలంతా ఆరోపించారు. వైసీపీ నేతలు ఇలా ప్రకటించారో లేదో అధికార టీడీపీ, జనసేనలో ప్రకంపనలు మొదలయ్యాయి. కాపులు తమ వెంటే ఉన్నారని చెప్పేందుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిపోయారు. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చారు. మన ఊరు మాటామంతి కార్యక్రమం పేరిట కాకినాడలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనసేనకు చెందిన కాపు ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని తిరిగారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే కాపులందరికీ చెడ్డ పేరు వస్తుందా? ఇలాంటివి ప్రోత్సహించవద్దని నేతలకు హితవు పలికారు. అలాగే వైసీపీలో కొందరు తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు. నేను మీ తాట తీస్తానని హెచ్చరించారు. అయితే వైసీపీ కాపు సమావేశానికి ఒక్కరోజు ముందు పవన్ ఇలా వచ్చి తుఫానులా అలా వెళ్లిపోయారు. ఆ సమావేశంలో ఆయన ఇచ్చిన హెచ్చరికలు 21న రామచంద్రపురం వైసీపీ కాపు సమావేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, కురసల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలా కాపు నేతలంతా తిరగబడ్డారు. నీలాంటోళ్లని చాలా మందిని చూశామంటూ అమర్నాథ్ పవన్ పై ఘాటైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూనే వైసీపీలో ఉన్న కాపులను కూటమి టార్గెట్ చేసిందని, ఇది తగదని హెచ్చరించారు. ప్రస్తుతం గాదె సాయికృష్ణ మృతి తర్వాత అటు జనసేన, ఇటు వైసీపీ కాపు నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎవరికి వారే తామే కాపు అంబాసిడర్లమని చెప్పుకుంటున్నారు. కానీ పథకం ప్రకారం టీడీపీ ఎక్కడా దీనిపై పెదవి విప్పలేదు. ఇది పూర్తిగా జనసేన, వైసీపీ మధ్య వార్లా మారిపోయింది. టీడీపీకి సపోర్ట్ చేసే కాపులు కమ్మ కాపులు అని వైసీపీ ఆరోపిస్తే, వైసీపీలో ఉండే కాపులు రెడ్డి కాపులు అని జనసేన ఆరోపించింది. తమకు ముందు కాకినాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ఇంతమంది ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు, మీరు స్పందించరా? ప్రతిదానికి నేనే మాట్లాడాలా? మీరేం చేస్తున్నారు అంటూ వారిని బహిరంగంగానే విమర్శించారు. నాపై ఆరోపణలు చేస్తే మీకు పట్టవా అంటూ నిలదీశారు. దీంతో వారికి ఒకంత కోపం వచ్చింది. తాము ఆరోపణలు తిప్పికొట్టడానికి సిద్ధమేనని ప్రకటించారు. కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్ సాల్వ్కి అదృష్టం. పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఓట్లు, ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీరు మీ గొంతు తెలియాలి వీళ్ళకి. అందుకని చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే పదే చెప్తున్నాను సార్, మీ అందరికీ కూడా. ఈ క్రమంలోనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రంగంలోకి దిగిపోయారు. మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ కడప వదిలి రూరల్ కి పోటీ చేయమనండి, నా కొడుకు వాడి సంగతి చూస్తాడు అంటూ పరుష పదజాలంతో దూషించారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను డాన్ అంటూ సంబోధించడం, కబ్జాలు చేశాడని, గతంలో ఆయనకు గుండు కొట్టించారని విమర్శించడంతో ఆయన స్పందించారు. నానాజీకి వార్నింగ్ ఇచ్చారు. రామచంద్రాపురం, మండపేట వదిలి నేను రూరల్లో పోటీ చేస్తే దమ్ముంటే రిజైన్ చెయ్యి అని సవాల్ విసిరారు. ఏ క్రిమినల్ కేసులో చూసినా ఒక దళితుడి
గుండె గీసిన కేసు దగ్గర నుంచి అనేక కబ్జాల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రమేయం ఉంటున్నట్టు ఒక కాపు నాయకుడు ఇంట్లో ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుంటారు. నానాజీ గురించి విమర్శించి మాట్లాడతానేమో చెప్తే ఈ కులాన్ని బట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు కమ్మ కులం ఏదనేటువంటిది నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. రెడ్డి కులం అని నువ్వు మాట్లాడుతున్నావు, రెడ్డి కాపులని. కమ్మ కాపులని నేను మాట్లాడటానికే నా మనస్కరించదు. నాకు ఒక కాపోడిగా నేను అలా మాట్లాడలేను. అనేక పార్టీల్లో ఉంటాం మనం అందరం. కానీ ఈ రకంగా కులాన్ని కించపరిచేటువంటి విధంగా ఇది ఎప్పుడో ఒక 20 రోజులు, నెల రోజుల క్రితం అనుకున్నటువంటి మీటింగ్ అది మా ఇంటికాడ పెట్టాలనేటువంటిది. ఒక రాజకీయ పార్టీగా ఒక పార్టీలో ఉన్నటువంటి కాపుల మీటింగ్ అని చెప్పలేదే, సిగ్గులేనటువంటి విధంగా మాట్లాడొద్దు. ఏది ఏమైనా రెండు పార్టీల నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు చూసి జనం భయపడుతున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న కుల రాజకీయం అందరినీ టెన్షన్ పెడుతుంది. అంతేకాదు మిగిలిన కులాలు కూడా సవాలు విసిరితే పరిస్థితి ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీల అధినేతలు తమ వారికి సంయమనం పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే కాపు నేత వైసీపీకి పెద్ద దిక్కు ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో ఉండడంతో ఒకంత ఆ పార్టీకి కాపుల వాయిస్ తగ్గిందని చెప్పాలి. ఆయనే ఉంటే మరింత బలంగా ఉండేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి కాపు నేతల ఆరోపణలతో కుతకుత ఉడికిపోతుంది.